మరి ఇంతకీ గోంగూర రైస్ హిట్టా ఫ్లాప్ మగ్గాలన్నమాట. సో మగ్గిన తర్వాత ముద్దగా అయింది. అందుకే మీకు వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం నాలా మిస్టేక్ చేయకుండా మీరు. హాయ్ హలో నమస్తే అండి, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్. ఈరోజు మన ఆంధ్ర స్పెషల్ గోంగూర బిర్యానీ అండ్ గీ చికెన్ ఫ్రై. ఈ రెండు కాంబినేషన్ అయితే సూపర్గా ఉంటుంది కదా. సో అందుకని చెప్పి ఈరోజు స్పెషల్గా మా ఇంట్లో ఈ రెండు చేశాను అండ్ టేస్ట్ అయితే చాలా ఎమ్మీగా వచ్చింది. మరి ఇంతకీ గోంగూర రైస్ హిట్టా ఫ్లాపా చూసేద్దామా. ఫస్ట్ అయితే ఒక కడాయి పెట్టుకున్నాను. ఇది కూడా నేను అంటే యూట్యూబ్లో కుకింగ్ వీడియోస్ వస్తాయి కదా, అందులో చూసి చేశాను గోంగూర రైస్ మాత్రం. సో ఒక ప్రెషర్ కుక్కర్లో ఏంటంటే నూనె అండ్ నెయ్యి రెండు ఒక ఈక్వల్ క్వాంటిటీలో తీసేసుకొని హోల్ గరం మసాలా వేసుకొని కొంచెం ఫ్రై చేసుకున్నాను. సో నెక్స్ట్ అయితే చాపింగ్ వేసేసుకుంటున్నాను. ఇంకా అన్ని ఆనియన్స్, ఇంకా బిర్యానీకి కావాల్సిన కొత్తిమీర, పుదీనా అవన్నీ కూడా వేసేసుకుంటున్నాను. ఫస్ట్ అయితే ఆనియన్స్ వేసుకొని కొంచెం సాల్ట్ వేసుకున్నాము అంటే ఆనియన్స్ కొంచెం మంచిగా ఫ్రై అయిపోతాయి, త్వరగా కూడా ఫ్రై అయిపోతాయి కదా. నెక్స్ట్ ఏంటంటే పచ్చిమిరపకాయలు వేస్తున్నాను. సో దీంట్లోకి కారం అంతా కూడా మనకు పచ్చిమిరపకాయల్లోనే వస్తుందండి, అందుకని చెప్పి ఎక్కువ పచ్చిమిరపకాయలు వేసుకుంటున్నాను. ఇంకా మనం ఎర్రకారం అలాంటివి ఏం యూజ్ చేయము. సో ఇవన్నీ కొంచెం ఫ్రై చేసిన తర్వాత సో టమోటాని ఒక 2 టమోటాలను నీట్గా సన్నగా చాప్ చేసేసుకొని వేసేసుకోవాలి. టమోటాలు కూడా కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని కొంచెం ఫ్రై చేసుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకున్న తర్వాత ఆల్రెడీ నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్న గోంగూర ఉంటుంది కదా. సో నేనైతే ఈరోజు 1 గ్లాస్ బియ్యంతో చేస్తున్నాను, ఎందుకంటే ఫస్ట్ టైం చేస్తున్నాను కాబట్టి. అందుకని చెప్పి ఫస్ట్ ఏంటంటే ఇలా కొద్దిగా గోంగూరని వేసేసుకొని కొంచెం గోంగూర కూడా ఆయిల్లో బాగా మగ్గాలన్నమాట. సో మగ్గిన తర్వాత 1 గ్లాస్కి 2 గ్లాసెస్ వాటర్ వేసుకోవాలి. ఇక్కడే నేను అసలు మిస్టేక్ చేసేసాను అనమాట, ఎందుకంటే నేను నానబెట్టిందేమో బాస్మతి రైసు, బట్ నార్మల్ బియ్యానికి ఎట్లా మెజర్మెంట్ తీసుకుంటామో అలా చేసేసాను. అందువల్ల కొంచెం ముద్దగా అయింది, అందుకే మీకు స్టార్టింగ్లో అలా అనిపించింది రైసు. బట్ టేస్ట్ అండ్ ఎవ్రీథింగ్ వాస్ చాలా బాగా వచ్చింది. అండ్ వేస్తే కూడా అంటే 1.5 గ్లాస్ వేస్తుంటే పర్ఫెక్ట్గా వచ్చి ఉంటుంది అనమాట. సో గోంగూర ఇలాగా రైస్ వేసేసిన తర్వాత ఇంకా దానికి పెట్టేసి ఒక 3 విజిల్స్ రానిస్తే గోంగూర రైస్ అయితే రెడీ అయిపోతుంది. అంతలోపల మనము చికెన్ ఫ్రైని చేసేసుకుందాం. ఈరోజు పక్కా గీతో అండ్ పెప్పర్ పౌడర్ వేసుకొని మంచిగా చిల్లీస్ వేసుకొని చేసుకుంటాము. గోంగూర రైస్కి చాలా బాగుంటుంది కదా ఈ కాంబినేషను. సో కొత్తిమీర, పచ్చిమిరపకాయలు వేసేసిన తర్వాత అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసుకొని ఫ్రై చేసుకొని ఇంకా కారం, ధనియాల పొడి, మిరియాల పొడి అవన్నీ వేసుకొని కొంచెం మంచిగా పచ్చివాసన అంతా పోయేదాకా ఫ్రై చేసేసుకుందాం. ఆల్రెడీ బాయిల్ చేసి పెట్టుకున్న చికెన్ని కూడా వేసేసుకొని మంచిగా ఫ్రై చేసుకుంటున్నాను. సో ఒకవేళ మీరు బాయిల్ చేసేసుకోకపోయినా సరే వేసుకొని మంచిగా ఫ్రై చేసిన తర్వాత మూత పెట్టేసాము అంటే బాగా కుక్ అయిపోతుంది సాఫ్ట్గా. సో ఇది కొంచెం ఫ్రై అయ్యే లోపల మన గోంగూర రైస్ ఎలా వచ్చిందో చూద్దాం. అండ్ స్మెల్ అంతా ఎవ్రీథింగ్ వాస్ చాలా బాగా వచ్చింది. ఒక్కటే చెప్పాను కదా, కొంచెం వాటర్ ఎక్కువ వేయడం వల్ల ఏంటంటే కొంచెం అన్నం ముద్దగా అయినట్లు అనిపించింది అనమాట. బట్ ఇట్స్ ఓకే, టేస్టీగానే ఉంది, మనమే కదా తింటాము, ఏం కాదులే అది చెప్పి ఇంకా తినేసామన్నమాట. సో ఇంకా ఫైనల్గా ఇంకా కొత్తిమీరతో గార్నిష్ చేసుకొని చికెన్ ఫ్రై అయితే రెడీ అయిపోయింది. ఇంకేముంది, ఇంకా సర్వ్ చేసుకొని ఇంకా ఎంజాయ్ చేసేయడమే. ఈ కాంబినేషన్ అయితే డెఫినెట్గా ట్రై చేయండి, చాలా డెడ్లీ కాంబినేషన్ అండ్ చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక వాటర్ వేసుకునేటప్పుడు కొంచెం నాలా మిస్టేక్ చేయకుండా మీరు కూడా మీరు మంచిగా వేసుకోండి. సో హోప్ మీకు అందరికీ ఈ రెసిపీ నచ్చిందని అనుకుంటాను. డెఫినెట్గా ట్రై చేసి ఎంజాయ్ చేయండి. రేపు సండే కదా మరి. థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్. ఇక్కడ దాకా చూసినందుకు. మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. అప్పుడు దాకా కీప్ స్మైలింగ్ అండ్ స్టే హెల్దీ.